శాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 66. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు చెప్పేది నిజంగా నిజమేనా? నాకు అసలేం అర్థం కావట్లేదురా. నాకు పిన్ని ఉంది అనే విషయం నాకు ఇన్నాళ్ళు తెలీదు. అయినా అసలు ఇవన్నీ నీకెలా తెలుసు? అడిగాడు దివిత్. జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు వీర్. మీకు ఎప్పట్లా నేనే చెప్తా. వీర్ని వదిలి మైథిలి వెళ్ళిపోయిన కొంతకాలానికి ఒకరోజు వీర్ హాల్లో కూర్చొని తన వర్క్ చేసుకుంటూ ఉండగా అక్కడికి వచ్చింది పని ఆమె. బాబు గారు, అది అంటూ ఒక ఎన్వెలోప్ వీర్ చేతిలో పెట్టింది. ఏంటిది? అది పెద్దమ్మగారు గదిలో నాకు దొరికింది. అది శుభ్రం చేస్తుంటే తీసుకొచ్చి మీకు ఇచ్చాను బాబు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె. వీర్ ఆ ఎన్వెలోప్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఒక లెటర్ కనిపించింది. ఇదేంటి, ఈ లెటర్ నానమ్మ రాసిందనుకుంటా అనుకుని ఓపెన్ చేశాడు వీర్. నాన్నా వీర్, ఈ లెటర్ నువ్వు చదివేసరికి నేను ఈ లోకంలో ఉంటానో లేదో నాకు తెలీదు, కానీ నేను చనిపోయాక ఈ లెటర్ నువ్వు చదువుతున్నట్లయితే ఈ పాటికి నీకొక విషయం అర్థమయ్యి ఉండాలి. నేను ఆస్తి మొత్తాన్ని ఒక అమ్మాయి పేరు మీదకి మార్చాను. ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటేనే నీ ఆస్తి తిరిగి నీకు వస్తుంది అని వీలునామా రాశాను. ఆ మాట విన్నాక నీకు నా మీద చాలా కోపంగా ఉంటుంది అని నాకు తెలుసు, కానీ నాకు ఇది తప్ప వేరే మార్గం లేదు. నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు పెళ్లి చేసుకోవట్లేదు, అందుకే ఇలా చేయక తప్పడం లేదు. ఆ అమ్మాయి చాలా మంచిది నాన్న. నేను తనని చూశాను. ఆ అమ్మాయిని చూసిన మొదటిసారి నాకు తన గుణం బాగా నచ్చింది. ఆ తర్వాత తన గురించి ఎంక్వైరీ చేయిస్తే నాకు ఒక నిజం బయటపడింది. అదేమిటంటే ఆ అమ్మాయి ఎవరో కాదు, స్వయాన నీ మేనమామ కూతురు. ఆ తర్వాతే నాకు ఇంకొక నిజం కూడా తెలిసింది. దివిత్ వాళ్ళ అమ్మ సుగుణ చెల్లి, మైథిలి కన్న తల్లి అని. ఎటు చూసినా తను ఇప్పటి వరకు నష్టపోయింది. ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నా కూడా ఎవ్వరూ లేని అనాథలా ఇన్నాళ్ళు కష్టాలు పడుతూ బతికింది. తనని నువ్వు పెళ్లి చేసుకోవడం నీ బాధ్యత నాన్న. ఎందుకంటే తనకి నువ్వు దివిత్ వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ లేరు. అందుకే అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. నువ్వు తనని పెళ్లి చేసుకున్నా అది ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోవు అని నాకు తెలుసు. కనీసం ఈ లెటర్ చదివిన తర్వాత అయినా నువ్వు మారుతావు అని ఆశిస్తున్నాను. అలాగే సుగుణకి కూడా చెప్పు. మైథిలి తన చెల్లెలి కూతురు అని తెలిస్తే తను చాలా ఆనందిస్తుంది అన్నారు ఆవిడ. ఆ లెటర్ చదివిన వీర్ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అయినా మైథిలి తండ్రి నా మేనమామ అయితే మరి అతను మైథిలిని ఎందుకు వదిలేశాడు? అయినా ఇన్నాళ్ళు సుగుణ ఆంటీకి ఒక చెల్లి ఉంది అన్న విషయం మాకు తెలీదు. అసలేంటిదంతా అనుకొని ఆ విషయం గురించి ఎంక్వైరీ చేయించడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత బయటపడిన నిజం ఏమిటంటే, చిన్నప్పుడే అంటే మైథిలి 2 సంవత్సరాల పాపగా ఉన్నప్పుడు ఒకరోజు వేరే ఊరు వెళ్ళి వస్తున్న వీళ్ళ కార్కి యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో మైథిలి తల్లిదండ్రులు స్పాట్లో చనిపోతే మైథిలి మాత్రం గాయాలతో బయటపడింది. అలా గాయాలతో బయటపడిన మైథిలిని అక్కడ స్థానికులు తీసుకుని వెళ్ళి అనాథాశ్రమంలో చేర్పించారు అని. అలా జరిగింది మొత్తం దివిత్కి చెప్పాడు వీర్. రే, నువ్వు చెప్తుంది నిజంగానా? నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందిరా. ఆగు, వెంటనే వెళ్ళి అమ్మకి విషయం చెప్పాలి. అమ్మ, నాన్న, మైథిలి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటూ లోపలికి పరుగు తీశాడు దివిత్. వీర్ కూడా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు. అమ్మా అంటూ సుగుణ గారి ముందు మోకాళ్ళ మీద కూర్చొని, అమ్మా, నీకు ఒక చెల్లి ఉన్నదా అడిగాడు దివిత్ తల్లి వైపు చూస్తూ. దివిత్, నువ్వేం అడుగుతున్నావు? అయినా నాకు చెల్లి ఉంది అన్న విషయం నీకెలా తెలుసు అడిగింది సుగుణ ఆశ్చర్యంగా. చెప్పమ్మా అన్నాడు దివిత్. అవును, నాకొక చెల్లి ఉండేది, కానీ తను చాలా సంవత్సరాల క్రితమే యాక్సిడెంట్లో చనిపోయింది అని విన్నాను అన్నారు సుగుణ గారు బాధగా. అమ్మా, మైథిలి ఎవరో తెలుసా? నీ చెల్లి కూతురు అన్నాడు దివిత్. ఆ మాటలు విన్న సుగుణ గారు మైథిలి కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. దివిత్, ఏం మాట్లాడుతున్నావు నాన్న? మైథిలి నా చెల్లి కూతురా?
అడిగారు సుగుణ గారు ఆనందంగా. అవునమ్మా అంటూ వెనకే ఉన్న వీర్ వైపు చూశాడు. వీర్ జరిగింది మొత్తం చెప్పాడు సుగుణ గారికి. సుగుణ గారు కన్నీళ్లతో మైథిలిని తన గుండెలకి హత్తుకుని తన బాధ మొత్తం పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నా చెల్లి చనిపోయే టైంకి తనకి పెళ్ళయింది అని తెలుసు, కానీ కూతురుంది అన్న విషయం నాకు నిజంగా తెలీదు. ఇంకా నా పెళ్లి చేసుకుంది నీ మేనమామని అని నాకిప్పటి వరకు తెలీదు వీర్. కానీ వాళ్ళ పెళ్లి జరిగినప్పుడు ఒకరికి కాకపోయినా ఒకరికైనా తెలిసి ఉండాలి కదా! మైథిలి గురించి మరెవరికీ ఎందుకు తెలియలేదు? అడిగింది చందన. సుగుణ గారు తన కన్నీళ్లు తుడుచుకొని, ఎందుకంటే నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా డాడీ స్కూల్ టీచర్. మమ్మీ ఇంట్లోనే ఉంటుంది, హౌస్ వైఫ్. నేను చెల్లి ఇద్దరమే. డాడీ మా ఇద్దరిని చాలా ప్రేమగా చూసుకునేవారు. కానీ మా పై చదువుల కోసమని నేను ముంబై వెళ్ళాను. తను హైదరాబాద్ వచ్చింది. ముంబైలోనే నేను రాజ్‌ని కలిశాను. తనని ప్రేమించాను. ఆ తర్వాత మా ప్రేమ విషయం ఇద్దరి ఇంట్లో చెప్పాలి అనుకున్నాము. రాజ్ వాళ్ళ పేరెంట్స్ మా లవ్‌ని ఈజీగా యాక్సెప్ట్ చేశారు. కానీ మా మమ్మీ, డాడీ యాక్సెప్ట్ చేయలేదు. కారణం మాది ఒక బ్రాహ్మణ కుటుంబం. రాజ్ వాళ్ళది వేరే క్యాస్ట్ అని ఒప్పుకోలేదు. నేను రాజ్‌తో తప్ప వేరెవ్వరితో లైఫ్ పంచుకోలేను అని తేల్చి చెప్పేశాను. ఇంక డాడీ నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు. రాజ్ నన్ను తీసుకొని ఫారెన్ వచ్చేశాడు. నా పెళ్లి జరిగిన తర్వాత చెల్లిని చదువు ఆపించేసి ఊరికి తీసుకొని వెళ్ళిపోయారు డాడీ. కాకపోతే అప్పటికే చెల్లి కూడా ఎవరినో ప్రేమించింది. ఇక చెల్లి అమ్మ, నాన్న తన పెళ్ళికి ఒప్పుకోరు అని ఒక అర్ధరాత్రి ఎవ్వరికీ తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోయింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు హ్యాపీగానే ఉన్నారు అని తెలిసింది. కాకపోతే ఇక్కడ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా చెల్లిని యాక్సెప్ట్ చేయలేదు. అందుకే అతను కూడా ఫ్యామిలీని వద్దు అనుకొని చెల్లి కోసం వచ్చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కొంతకాలం హ్యాపీగానే ఉన్నారు. కానీ ఒకరోజు వేరే ఊర్లో ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి రిటర్న్ వస్తున్న టైంలోనే యాక్సిడెంట్ అయి చనిపోయారు అని విన్నాను అన్నారు సుగుణ గారు బాధగా. ఓహో! అందుకే మా ఇది గురించి ఎవరికీ తెలియలేదు అంతేనా అత్తయ్య? అంతే అన్నారు సుగుణ గారు. కానీ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా చెల్లి కూతురు బ్రతికే ఉంది. ఇన్నాళ్ళు మాతోనే ఉంది అన్నారు సుగుణ గారు. ఇక రాత్రి వరకు అక్కడే ఉండి రాత్రి ఆశ్రమంలో అందరితో కలిపి అక్కడే డిన్నర్ కంప్లీట్ చేసి తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యారు అందరూ. వన్య దివిత్ దగ్గరికి వెళ్ళిపోయి తనతో ఆడుకుంటూ పడుకుండిపోయింది. విహాన్ మైథిలితో మాట్లాడుతూ ఉన్నాడు. కన్నయ్య, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంక పడుకో అంది మైథిలి. ఓకే అంటూ వాడు కూడా మైథిలి ఒడిలోనే హాయిగా పడుకుండిపోయాడు. ఇక ఇల్లు వచ్చాక దివిత్ వన్యాని ఎత్తుకుంటే వీర్ విహాన్ని ఎత్తుకొని లోపలికి నడిచారు. వాళ్ళని వన్య రూమ్లోనే పడుకోబెట్టేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. రూమ్లోకి రాగానే వీర్ వైపు చూస్తూ, నీకు ఈ నిజం ఎప్పుడు తెలిసింది? అంటే కరెక్ట్‌గా నీ డెలివరీ అయిన 1 ఇయర్‌కి చెప్పాడు వీర్. మరి నాకు తర్వాత ఎందుకు చెప్పలేదు? నువ్వెక్కడ నాతో మాట్లాడావు? అసలు మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తేనే కదా నేనైనా చెప్పగలను. ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఎందుకు చెప్పలేదు అంటే నేనేం చేస్తాను మేడం అన్నాడు వీర్. సర్లే ఎన్నైనా చెప్తావు. ఇంక పడుకో అంటూ తన నైట్ డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్ళిపోయింది. వీర్ కిందకి వెళ్ళి ఇందాక పని వాళ్ళ చేత తెప్పించి పెట్టిన చిన్న కేక్ తీసుకొని అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాడు. మైథిలి డ్రెస్ మార్చుకొని వచ్చి చూసేసరికి అక్కడ కేక్ ఉండటంతో, అదేంటి కేక్ ఎందుకు తెప్పించావు? ఈరోజు నీ బర్త్డే కాదు, నా బర్త్డే కూడా కాదు, పోనీ మన పెళ్లి రోజు కూడా కాదు, మరెందుకు తెప్పించావు? అడిగింది మైథిలి అనుమానంగా. మన మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోయాయి కదా! సో, ఈ హ్యాపీ మూమెంట్‌ని లైఫ్ లాంగ్ గుర్తుండేలా చేయాలి కదా! అందుకే నీకు చాలా ఇష్టమైన బ్లాక్ ఫారెస్ట్ కేక్ తెప్పించాను. తిను అంటూ ప్రేమగా చెప్పడంతో భర్తతో కలిసి అతని చేతి మీద చేయి వేసి భర్తతో కలిపి కేక్ కట్ చేసింది. ఇక కేక్ కటింగ్ అయిపోయాక చిన్న ముక్క తీసి భర్తకి తినిపించింది. ఆ తర్వాత వీర్ కూడా భార్యకి చిన్న కేక్ ముక్క తినిపించాడు. ఎప్పుడు కానీ నీ కూతురు ఇక్కడ ఉంది అంటే
నీకు నాకు చిన్న కేక్ ముక్క కూడా ఉండదు. దానికి బ్లాక్ ఫారెస్ట్ కేక్ అంటే పిచ్చి ఇష్టం అంది మైథిలి. అయితే రేపు తీసుకొస్తా నా కూతురు కోసం. ఎందుకు? తర్వాత బెల్లు బెల్లుమంటూ దగ్గడానికా? అసలే అది రేపటి నుంచి స్కూల్‌కి వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ కాఫ్ వస్తే అదే వంక పెట్టుకొని మానేస్తుంది స్కూల్‌కి అంది మైథిలి. బాగా ముదిరిపోయావే. ఇంతకుముందు అసలు మాట కూడా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు లొడా లొడా వాగుతున్నావు అన్నాడు వీర్. ఆ మాటకి వీర్ వైపు కోపంగా చూసింది మైథిలి. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.